హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఎప్పుడు మనం ఆయిల్లోనే చికెన్ని ఫ్రై చేసుకుంటాం. ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. చికెన్ని ఫ్రెష్గా కడుక్కొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి. కడాయిలో చికెన్ ముక్కలను వేసుకొని వాటర్ వేసుకోవాలి. వాటర్తో పాటు పసుపు, ఉప్పు వేసి బాయిల్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. చికెన్ తొందరగానే బాయిల్ అవుతుంది. ఇలా చికెన్ మొత్తం ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఆ వాటర్ అనేటివి పడేయకండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని చెక్క, లవంగం, ఇలాచి వేసుకొని ఆనియన్ అయితే వేసేసుకోండి. ఇలా కలుపుతూనే ఆనియన్ ముక్కలను ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఒకసారి కలుపుకోండి. అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్ ముక్కలు తొందరగా ఆయిల్లో ఫ్రై అవుతాయి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యాక పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం కలిసేలా కలుపుకోండి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. కలుపుతూనే ఫ్రై చేసుకోండి, మాడనివ్వకండి. ఇప్పుడు చికెన్ని బాయిల్ చేసుకున్న వాటర్ వేసుకోండి. కొన్ని వాటర్ వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోండి. ఇలా వాటర్ అనేటివి ఉడుకుతున్నప్పుడు మీ రుచికి తగ్గట్టు కారం, ధనియా పౌడర్ వేసి అలాగే గరం మసాలా వేసుకోండి. మీకు ఇష్టమైతే వేసి మొత్తం అయితే కలుపుకోండి. మీకు ఆ వాటర్ అంత ఇష్టం లేకపోతే నార్మల్ వాటర్ అయినా వేసుకోవచ్చు. మరిన్ని వేసుకోండి. ఇలా వేసుకొని ఒకసారి అయితే కలుపుకోండి. చూసారు కదా, ఇలా ఉడికిన తర్వాత మనం ఫస్ట్ బాయిల్ చేసుకున్న చికెన్ ముక్కలను వేసి కలుపుకోండి. మొత్తం కారం చికెన్ ముక్కలకు పట్టేలా కలుపుకోండి. మీకు ఇంకా గ్రేవీగా కావాలంటే కొద్దిగా వాటర్ అనేటివి ఎక్కువగా వేసుకోండి. ఇలా కలుపుకొని ఒక 3 మినిట్స్ అయితే కుక్ చేసుకోండి. త్రీ మినిట్స్ తర్వాత వాటర్ అంతా వెళ్ళిపోయింది కదా, కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒకసారి కలుపుకోండి. కొత్తిమీర, పుదీనా వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. చూసారా ఎంత డిఫరెంట్గా చికెన్ కర్రీ అని రెడీ అయింది. ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. పూరీలోకి మాత్రం సూపర్గా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.